గురువుగారు, పాంచాలి పంచభద్రుక ద్రౌపది 5 భర్తలు కలిగినటువంటి ద్రౌపది యొక్క పాత్రను ఎలా విశ్లేషించుకోవాలి మనం? ఇందాక మనం చర్చ చేస్తున్నట్లుగా యుగధర్మం, ద్వాపర యుగ ధర్మాన్ని కలియుగ ధర్మానికి ఆపాదించరాదు. అలాగే ఇలాంటి ఉదాహరణలు ఇంకా ఏమైనా ఉన్నాయా? పంచభర్తృక అన్న శబ్దాన్ని మనం సినిమా రంగానికి మేళవించి ఆకర్షణీయంగా ఉన్న శబ్దజాలం కారణంగా అనర్గళంగా మనం వినియోగించినప్పటికీ ఇలాంటి ఉదాహరణలు ఉన్నాయా? మరి ఒకటి మాత్రమే మహాభారతంలో కానవస్తుంది. ఒక జానపద యువతికి సంబంధించిన వృత్తాంతం. పాండవులు లక్క ఇంటిలో ఉన్నప్పుడు ఆ లక్క ఇంటిని దగ్ధం చేసే సమయంలో ఆ గృహంలో ఇలా 5 ఒక మహిళ. అలాగే 100 మంది కుమారుల వృత్తాంతాలు ఇంకేమైనా ఉన్నాయా? ఒక గాంధారి ధృతరాష్ట్రులకే కాదు సుమా, ఇంకొక వృత్తాంతం కూడా మనకు మహాభారతంలో కనిపిస్తుంది. శత్రువు అనేటటువంటి మహారాజుకు 100 మంది కుమారులు ఉంటారు. పాంచాలి, పాంచాల రాజపుత్రిక కృష్ణ. అలాంటి ఆ పాంచాలి, ద్రుపదరాజతనయ, ద్రౌపది, ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు, ఈ 5 పత్నీత్వం వహించినటువంటి ఉదాహరణ ఎలాంటిది అంటే, ఈశ్వర వరం కారణంగా కోరుకున్న వాక్కును అనుసరించి పొందిన స్థితి. ఆనాటి ద్వాపర యుగ ధర్మానికి సంబంధించి ధర్మ ప్రతిష్ఠ చేసే సమయంలో అధర్మాన్ని అనుసరించేటటువంటి దుర్యోధనాదులను అంతం చేయడం కోసం కృష్ణ పరమాత్ముడి జగన్నాటక లీలా విశేష హాసలీలా విశేషాదులలో ఒకటి మాత్రమే. ఆ ఒక ఉద్దేశ్యాన్ని స్వీకరించి కలియుగంలో ఎవరు కూడా ఇలా నడుచుకోరాదు. కేవలాఘో భవతి కేవలాది. ఓ భర్త, ఓ భార్య, వారిద్దరూ ఒకరి కోసం ఒకరు అన్నట్టుగా బ్రతకాలి. ఇది సనాతన ధర్మం మనకు బోధించిన విధానం. ఇది ధర్మం.